వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో మనము కాలీఫ్లవర్తో గోబీ మంచూరియన్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ఎత్తుకొని మనం మామూలుగా కట్ చేసుకునేటట్టు కట్ చేసుకోవాలి. ఈ ఆకులంతా తీసేయాలి, దీంట్లో పురుగులు కూడా ఉంటాయి. మనము ఇప్పుడు కూరకు చేసుకునేటట్టే పీసెస్గా కట్ చేసుకుందాము, కానీ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మనము మంచూరియన్ చేసుకోబోతున్నాము ఇప్పుడు, గోబీ మంచూరియన్. చూడండి, పక్కన మనము వేడి నీళ్ళు హీట్ చేసుకుంటూ ఉన్నాము, ఎందుకంటే ఇది హాట్ వాటర్లో కడగాలి కదా, పురుగులు ఉంటాయి దీంట్లో. సన్నగా మనం ఎప్పుడు చేసినా హాట్ వాటర్లో కడిగేసి చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకుందాము. ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను వాటర్లో. పసుపన ఉప్పన వేసి హాట్ వాటర్లో కడగాలన్నమాట. ఊరికే అలా కలిపెట్టుకుందాము. అయినా పురుగులు ఏమైనా ఉంటాయి ఆకులు. చూడండి, ఇలా బాగా కలిపెట్టుకొని బాగా కాగిపోయిన నీళ్ళలో ఇలా వేసి కలిపెట్టి ఎత్తుకోవాలి. ఈ మెథడ్లోనే మనం బేబీ కార్న్ కూడా ఇలాగ హాట్ వాటర్లో ఇలాగనే చేసి ఈ మెథడ్లోనే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్ చేసుకోవచ్చు, బేబీ కార్న్ చేసుకోవచ్చు, చికెన్ అంతా ఈ మెథడే. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా. చూడండి, ఇలా హాట్ వాటర్లో వేసి ఎత్తుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మనం ఏది తీసుకున్నా ఇలాంటి కోటింగ్కి వచ్చి మనము 2 స్పూన్ మైదా అయితే 1 స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగా ఇప్పుడు 2 కప్పులు మైదా తీసుకున్నాను, 1 కప్పు కార్న్ఫ్లోర్ పిండి యాడ్ చేసుకున్నాను నేను. ఎక్కువగా కాలీఫ్లవర్ తీసుకున్నాం కాబట్టి ఇలా ఎక్కువ పిండి తీసుకుంటా ఉన్నాము. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జారుడుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. కాలీఫ్లవర్కి ఇలా ఉండాలి. ఇంకా బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలీఫ్లవరు యాడ్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనము హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకున్న గోబీని కాలీఫ్లవర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసి కలుపుకుందాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా మనము ఈజీగా పిల్లలకి మష్రూమ్లో కానీ, బేబీ కార్న్లో కానీ, చికెన్లో కానీ చేసిస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. బాగా కలుపుకుందాము, అన్నిటికీ కోటింగ్ అయ్యేటట్టు. చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చూడండి, మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో ఆయిల్లో యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా యాడ్ చేసి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆయిల్ ఎక్కువగా కాగిపోయి ఉంటే అదే బ్రౌన్ కలర్లో అయిపోయి ఉడకకుండా మెత్తగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రంచీగా బాగుంటుంది.
చూడండి ఇప్పుడు కలబెట్టుకుందాము. ఒక పక్క బాయిల్ అయిపోయింది, ఇంకొక పక్క బాయిల్ చేసుకుందాము. ఇలా తిప్పి వదులుదాము. చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. చూడండి లైట్గా తిరిగింది, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం మనము. ఇలా మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా ఇలా డీప్ ఫ్రై చేసి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయింది. ఇలా రావాలి, క్రంచీగా. టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. మనం సాస్లో వేసి ఫ్రై చేసుకోబోతున్నాము. అప్పుడు ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న దాన్ని అంతా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. పిండిలో కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకొక నాన్ స్టిక్ తవా పెట్టుకున్నాను నేను. ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న తెల్ల ఉల్లిపాయలు వేసుకోవాలి. తెల్లగడ్డలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనము తినేటప్పుడు టేస్ట్గా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి ఒక 2 తరిగిన దాన్ని, క్యాప్సికము, ఆనియన్ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు నూనెలో ఫ్రై చేసుకుందాము. చూడండి ఎక్కువ కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఊరికే ఇలా అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మిరియాలు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు యాడ్ చేసుకున్నాను. చూడండి మనం కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్పైసీగా కావాలంటే స్పైసీ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు సోయా సాస్ ఒక చిన్న స్పూన్ అంతా యాడ్ చేసుకుంటా ఉన్నాను. నేను ఎక్కువ కూడా యాడ్ చేసుకోలేదు. వెనిగర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. టమాటో చిల్లీ సాస్ మిక్సింగ్ది నేను యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కలుపుకుందాము. చూడండి ఇలా బాగా కొంచెం కలిపెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనము కార్న్ఫ్లోర్ పిండి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ ఎత్తుకొని వాటర్ యాడ్ చేసి కలుపుకొని దీంట్లో పోసుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న గోబీకి సాసులో వేస్తే చాలా కోటింగ్ థిక్నెస్ బాగుంటుంది తినేదానికి. కార్న్ఫ్లోర్ పిండి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాం. చూడండి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, ఈజీ మెథడ్. ఒక 3 మినిట్స్ ఇలా బాయిల్ అయిపోయినాక ఇలా చూడండి కలర్ఫుల్గా ఇవంతా కలిసిపోయి ఇలా ఉంటుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాల్సింది. ఇంకా ఇది వచ్చి సింపుల్, ఇవి తాలింపు చేసుకునే సింపుల్. కాలీఫ్లవర్ ఫ్రై చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. గోబీ మంచూరియన్ చూడండి ఇలా కలుపుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. సాస్ అంతా అన్నిటికీ కలిసేటట్టు రావాలన్నమాట. చూడండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అంతే. ఒక 2 మినిట్స్లో ఇవంతా కాలీఫ్లవర్కి అతుక్కొని చూడండి, అంతే రెడీ అయిపోయింది. సింపుల్ రెసిపీ. చూడండి, ఈజీగా మనము గోబీ మంచూరియన్ కాలీఫ్లవర్తో ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ. చూడండి, అంతే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న స్ప్రింగ్ ఆనియన్ సన్నగా ఉన్నది తరిగి దీని మీద ఇలా చల్లుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే రెడీ. రెస్టారెంట్ స్టైల్లో కాలీఫ్లవర్ గోబీ మంచూరియన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి కమెంట్లో. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.